4 నియోజకవర్గాలు, 4 విభిన్న ప్రాంతాలు, 4 దశాబ్దాల సెంటిమెంట్, తీర్పు విలక్షణం. అక్కడ గెలిచిన పార్టీదే అధికారం. మరి ఈసారి ఎలా ఉండబోతోంది? సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? అంచనాలు తలకిందులవుతాయా లేక బ్రేక్ పడుతుందా? ఈసారి ఏమవుతుంది? ఒకే పార్టీ నుంచి పోటీ పడుతోన్న అభ్యర్థులు ఓవైపు, 3 పార్టీల నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు మరోవైపు. విజయం వైసీపీకా లేక కూటమికా లేక సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా? సెంటిమెంట్ బలంగా ఉన్న ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయావకాశాలు ఎలా ఉన్నాయి? ఏ పార్టీ అభ్యర్థులు విజయం సాధించనున్నారు? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీని డిసైడ్ చేసే ఆ నియోజకవర్గాలు ఎక్కడున్నాయి? ఆ నియోజకవర్గాల విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పార్టీల అధినేతల విహారయాత్రల పేరుతో విదేశాల్లో పర్యటిస్తున్న వాళ్ల మనసంతా కౌంటింగ్ పైనే ఉంది. ప్రస్తుతం అందరి చూపు 4 నియోజకవర్గాలపైనే ఉంది. అవి సెంటిమెంట్ నియోజకవర్గాలు కావడమే ప్రధాన కారణం. అయితే 4 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే సెంటిమెంట్ బలంగా ఉంది. ప్రజలకైనా పార్టీలను నడిపే నాయకులకైనా సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్ ఇప్పుడు ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియజేస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే అధికారం పక్కా. ఇది ఈనాటి సెంటిమెంట్ కాదు, 4.5 దశాబ్దాల నుంచి వస్తోంది. అందుకే అక్కడ గెలిస్తే అధికారంలోకి వచ్చినట్లే అన్నట్టుగా పార్టీలన్నీ కూడా భావిస్తూ ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, ఒంగుటూరు, పోలవరం ఈ 4 నియోజకవర్గాలపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ నియోజకవర్గాల్లో 46 ఏళ్లుగా ఒకే పార్టీ గెలుస్తూ వస్తోంది. విచిత్రం ఏంటంటే ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తోంది. 1978 ఎన్నికల్లో ఈ 4 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. 1983, 85 ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలవగా ఆ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక 89లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా అధికారం హస్తగతమైంది. ఇక 94, 99 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలవగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రతో ఈ 4 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. 2009లో ఇదే సెంటిమెంట్ రిపీట్ అయింది. కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా మరోమారు రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. ఏపీ విభజన తర్వాత ఈ 4 నియోజకవర్గాల్లో అదే సెంటిమెంట్ కొనసాగుతోంది. 2014లో ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలవగా చంద్రబాబు 3వ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 19లో ఈ 4గింట్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో రాష్ట్రంలో కూడా వైసీపీ ప్రభుత్వమే ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ 4 నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తారన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగాయి. అయితే ఈ 4 నియోజకవర్గాల్లో కేవలం ఏలూరులో మాత్రమే టీడీపీ పోటీ చేస్తోంది. మిగిలిన 3 స్థానాల్లో కూడా జనసేన అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏలూరులో టీడీపీ అభ్యర్థి బడేటి చంటి, భీమవరంలో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు వీళ్ల గెలుపునకు అవకాశాలున్నట్లుగా సమాచారం. ఇక ఒంగుటూరులో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు వైసీపీ అభ్యర్థిపై పైచేయి సాధిస్తారని ప్రచారం సాగుతోంది. అటు పోలవరంలో మాత్రం వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి గెలుస్తారంటూ భారీగా బెట్టింగ్లు కడుతున్నారు. సర్వేలు, బెట్టింగ్ల ప్రకారం చూస్తే పోలవరంలో వైసీపీ గెలిచి మిగిలిన 3 చోట్ల కూటమి గెలిస్తే 46 ఏళ్ల సెంటిమెంట్ కు బ్రేక్ పడే ఛాన్స్ ఉంది. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ వైసీపీ గెలిస్తే దాదాపు ఆ పార్టీ అధికారం చేపడుతుంది. లేకపోతే 4గింటిలోనూ కూటమి అభ్యర్థులే గెలిస్తే సెంటిమెంట్ రిపీట్ అవుతుంది. ఇంకా ఈ 4 నియోజకవర్గాలు విభిన్న ప్రాంతాలు. ఏలూరు నగరం కాగా భీమవరం పట్టణం, ఒంగుటూరు గ్రామీణ ప్రాంతం, పోలవరం ఏజెన్సీ ప్రాంతం ఇలా 4 నియోజకవర్గాల్లోనూ విభిన్న రకాల ఓటర్లున్నారు. అయినా తీర్పు మాత్రం విలక్షణంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పటి వరకు ఒకే రిజల్ట్ ఉండడంతో ప్రస్తుతం అందరి చూపు ఈ నియోజకవర్గాలపైనే ఉంది. అయితే ఈ ఎన్నికల్లో 46 ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేక అంచనాలను తలకిందులు చేస్తూ సెంటిమెంట్ కు బ్రేక్ పడుతుందా అనేది తెలియాలి అంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.